బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద ఎంతమంది కోపం అనిపించిందో లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చిరాకు పుట్టింది. ఆ నాకు సార్ ఏం మాట్లాడతారో, ఆ సంజన గారు ఏం మాట్లాడతారో. సంజన గారు తప్పు చేసింది అన్నారు, బయటకు వెళ్ళిపోమండవు, బయటికి పంపించచ్చుగా. డోర్లు ఓపెన్ చేసి హడావుడి చేయటం, టీఆర్పీ కోసం దడకులు జలకులు. ఏంది హడావుడి? ఆమె చేసి తప్పే అంది, నేను ఒప్పుకోను, అవసరం లేదు, నేను బయటకు వెళ్తా అంది. సంజన గారు నా విషయంలో ఒప్పుకోవాల్సింది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను తప్పు చేసినా తెలిపోయినా నా మాట మీద నేను నిలబడతా, అవసరం అయితే బయటకు వెళ్ళిపోతా, కానీ మీరు చెప్పిన దానికి నేను నిన్నంది. ఆ మాట మటుకు స్టాండ్ అయి నిల్చోవడం అనేది ఎందుకో నిజాయితీగా అనిపించింది. ఆ విషయంలో చేసిన తప్పే, తప్పు చేయట్లేదు అంట్లా. తను చేసిన తప్పుకి అవసరమైతే నేను బయటకైనా వెళ్ళిపోతా, కానీ ఇలాంటి ఎవరో నాకు తలనొప్పి పడి నన్ను నా హెల్త్ని ఖరాబ్ చేయొద్దు, అవసరమైతే నేను బయటకు వెళ్ళిపోతా సార్ అని నాకు సార్ని నీకు దండం పెడతా, నాకు సార్ బయటికి పంపిండి అని చెప్పినా కూడా ఏంది నాకు సార్ నాకు అర్థం కాదు. అంటే నిన్న మొన్న ఈ బూత్ మాటల గురించి బీప్ సౌండ్ గురించి హడావుడి చేశారు. సంజన గారిని టార్గెట్ చేస్తే టీఆర్పీ వచ్చిందనేగా కావాలనే టార్గెట్ చేసినట్టుంది. మరి సార్ టార్గెట్ చేయకపోతే బయటకు వెళ్తా అన్నాడు పంపించచ్చుగా, లేదా నాకు సార్ బిగ్ బాస్ అన్నట్ట సంజన గారు ఇంట్లో ఉండడానికి బిగ్ బాస్ ఒప్పుకోవట్లేదు, మరి బయటికి పంపించచ్చు కదా. మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెడతాం, వాళ్ళ ఒపీనియన్ చెప్పడం. సంజన గారు అప్పుడు చెప్తున్నారు నాకు ఎవరు ఒపీనియన్ అవుతున్నాడు, బయటికి పంపిండి అన్నా కూడా బయటికి పంపిట్లా. ఏమంటారు దీన్ని? టీఆర్పీ స్టంట్ కాకపోతే ఏమంటారు ఫ్రెండ్స్? నిజం చెప్పండి. నాకు సార్ అయితే పాపం గాలిపోయింది అనుకుంటా. అరే బిగ్ బాస్ ఏంద్రా నువ్వేమో డోర్లు ఓపెన్ చేయమన్నావు, నన్ను ఏమో ఎట్లా చేస్తుంది, ఎంత చెప్పినట్లేదురా, పరుగు పోయేటట్టుంది, కొంచెం మైక్ కెమెరాలు ఆపండిరా మీకు దెబ్బ అన్నట్టుంది. సంజన గారు ఎంత చెప్పినా ఇంట్లో ఆమె చేసిన తప్పు ఒప్పుకో, సారీ చెప్పమంటే ఇంత తడావుడు చేసి ఇదంతా టీఆర్పీ కోసమే ఫ్రెండ్స్, ఏం లేదు. వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, సంజన గారికి తెలుసు, నాకు సార్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఇదంతా టీఆర్పీ స్టంట్ అని. అంత తడావుడు చేసి అంత గేట్లు ఓపెన్ చేసి అది చేసి ఇది చేసి, ఒరే బాబు నేను వెళ్తారా నన్ను పంపిట్రా కుర్రో బొర్రో అని మొత్తుకున్నా కూడా సంజన గారిని ఎక్కడ పంపిట్లా. ఎందుకంటే సంజన గారు ఉంటే మళ్ళీ రేపొద్దున ఎవరినో ఒకళ్ళని దురుసుకు మాట్లాడిద్ది, బ్యాడ్ వర్డ్ మాట్లాడిద్ది, మళ్ళీ అక్కడ దడకులు జమకులు స్లో మోషన్లు బీజిఎంలు బీప్ సౌండ్లు అన్నేసి మళ్ళీ టీఆర్పీ రేంజ్ ఈ టైప్కి వెళ్ళిద్ది. ఇదంతా బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ అంతే, టీఆర్పీ కోసం అంతే తప్ప ఒకటికేదో అన్యాయం జరుగుతుంది అడగాలని కాదు. అక్కడ ఏంటంటే అక్కడ టీఆర్పీ ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు ఈ వీడియో మీద? జెన్యూన్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి, ఎవరు మిస్ అవ్వద్దంటే కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.